మరి నువ్వు ఈరోజు పూజ చేసుకున్నావు కదా, ఎలా చేసావో చెప్దామా? చెప్పు, చెప్దామా? ఎస్ అను. చెప్పేద్దామా అందరికీ? డాడీ ఎలా పూజ చేసుకున్నాడో నువ్వు కూడా అలానే కదా చేసుకున్నావు. ఎస్, ఓకే. మరి చెప్పేద్దామా? చెప్పేనా? ఓకే, డన్. హాయ్ అండి, నేను మీ ఉషా. వెల్కమ్ బ్యాక్ టు ఉషా టాక్ ఛానల్. ముందుగా ఎవరైతే నా వీడియో చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నా కోసం కాకపోయినా మా పాప కోసం చూడండి. ఈరోజు మా పాప చేసిన మండే స్పెషల్ పూజ. మా పాపకి పూజ చేయడం అంటే చాలా ఇష్టం. నేను ఫ్రైడే చేస్తాను, మా శ్రీవారు వచ్చి మండే చేస్తారు. సో ఎవ్రీడే కూడా ఆయన చేసుకుంటారు, మండే కొంచెం స్పెషల్గా చేసుకుంటారు. సో మా వారిని బాగా అబ్జర్వేషన్ చేస్తుంది మా పాప. ఇంకా ఈరోజు మండే కదా, సో మార్నింగ్ నుంచి వాళ్ళ డాడీని నేను కూడా పూజ చేస్తా అని చెప్పి ఒకటే ఏడుపు స్టార్ట్ చేసింది. ఇక తనంత ఇంట్రెస్ట్ చూపిస్తుంది కదా అని చెప్పేసి ఇక వాళ్ళ డాడీ వర్క్కి వెళ్ళిపోయాక ఇక నేను తన చేత పూజ అనేది స్టార్ట్ చేయించాను. మంచిగా మా పాపకి స్నానం పోసి రెడీ చేసి చేతికి కాళ్ళకి పారాని పెట్టి చాలా క్యూట్గా రెడీ చేశాను. ఇప్పుడు మా పాప చేసిన పూజ ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. చాలా అంటే చాలా క్యూట్గా అయితే పూజ అయితే చేసింది. చూసే కొలది చూడాలనిపిస్తుంది మా పాప చేసే పూజ, అంత క్యూట్గా ఉంటుంది. ముందుగా నేను ఫ్లవర్స్ ఇచ్చాను తనకి. సో తులసమ్మకి పువ్వులు పెట్టమ్మా అనేసి ఇచ్చాను. ఇక అవి ఆకుల మీదే పెడతానని చెప్పేసి ఎన్నిసార్లు పైనుంచి వేస్తూ ఉన్నది పువ్వుల రేఖలు, అయినా కూడా ఆకుల మీద ఉండట్లేదు. సో మొత్తానికి ఇక అవి కింద పడుతూ ఉన్నాయి. ఓకే, హ్యాపీ. ఇంకా నెక్స్ట్ వచ్చేసి తను మొత్తం బొట్టులు పెడుతూ ఉన్నది. సో మీరు చూడొచ్చు ఇక్కడ నేనైతే బొట్టు పెట్టమని చెప్పలేదు, జస్ట్ అక్కడ పెట్టాను అంతే. ఇక అవన్నీ తీసుకుని అక్షింతలు, కుంకుమ, గంధం అండ్ పసుపు, ఈ 4 ఐటమ్స్ కూడా మా పాప టచ్ చేసింది. మొత్తానికి తులసమ్మ దగ్గర అయితే వేసింది. రియల్గా నేనైతే తనకి చెప్పలేదు అవి వెయ్యమని, తనకి ఇష్టం అనమాట. నేను ఫ్రైడే రోజు చేసినప్పుడు చూస్తుంది తను. సో అందుకని చెప్పేసి తను కూడా ఒక్కొక్క ఐటెం అలా యాడ్ చేస్తూ ఉన్నది తులసమ్మ దగ్గర. ఇక నెక్స్ట్ వచ్చేసి నేను అగరొత్తులు పట్టుకుని ఉన్నాను. సరే తర్వాత అగరబత్తి ఇద్దామని ఇక నేను వెలిగించి తీసుకొచ్చి నా చేతిలో పెట్టుకున్నాను. చూసింది, ఇంకా చూసింది కదా, వెంటనే ఇటు ఇవ్వు మమ్మీ అనేసి తీసుకున్నది. ఇక తీసుకుని ఒకటే రౌండ్ ఆఫ్ చేస్తూనే ఉన్నది, తిప్పుతూనే ఉంది. కానీ అది కాలుతుందమ్మా అని చెప్పాను. సో తను అర్థం చేసుకుంటుంది, తనకి కాలుతుందని తెలుసు. అందుకనే చాలా క్యూట్గా ఆ చివరి మాత్రమే పట్టుకున్నది. ఇక నెక్స్ట్ వచ్చేసి తులసమ్మ చుట్టూ కూడా రౌండ్ ఆఫ్ చేసింది. ఇదైతే నేను చెప్పలేదు, తనే ఇష్టంగా చేసింది. ఎందుకంటే నేను చేసినప్పుడు చూస్తుందని చెప్పాను కదా. సో 3 టైమ్స్ అయితే రౌండ్ ఆఫ్ చేసింది తులసమ్మ చుట్టూ. సో 3 టైమ్స్ రౌండ్ ఆఫ్ చేసింది. అక్కడే ఎక్కడైతే తను పూజ స్టార్ట్ చేసిందో ఎంట్రన్స్ దగ్గర, అక్కడే తను చాలా క్యూట్గా నమస్కారం చేసుకుంది. దేవుణ్ణి ఏం మొక్కుకుందో నాకు తెలియదు, కానీ ఎంత బాగా దండం పెట్టుకుందో, అసలు ఎంత క్యూట్గా నమస్కారం చేసుకుంది. ఇంకా ఒకటే ముద్దులు పెడుతూ ఉంటుంది దేవుడికి. మొత్తానికి మా పాప పూజ అయితే ఇంత క్యూట్గా చేసింది. సో మీకు మా పాప పూజ ఎలా అనిపించింది? సో ఎవరైతే చూసారో వాళ్ళు నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మా పాప వీడియో మీకు ఎలా అనిపించిందో, అలానే నా ఛానల్ని సపోర్ట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలానే పక్కనున్న గంట సింబల్ క్లిక్ చేయండి.
నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ వస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇలా నన్ను మీరు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ మరెన్నో పెడతాను నేను, మా పాపవి నావి కూడా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నా వీడియో చూసినందుకు. ప్లీజ్ సపోర్ట్ మీ, సబ్స్క్రైబ్.